వెల్కమ్ టు మిస్టర్ లక్స్ కుకింగ్ వీడియోస్. ఈరోజు కందనకాయలు లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: లివర్ కందనకాయలు, దీన్ని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, తరిగిన ఉల్లిపాయలు, ఎండి కొబ్బరి పొడి, జీడిపప్పు, ఆయిల్, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఈ లివర్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఆయిల్. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ కొంచెం బాగా మగ్గిన తర్వాత దీంట్లోనే మనం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కూడా 1 నిమిషం ఇలా వేయించుకుందాం. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు దీంట్లో మనం లివరు కందనకాయలు వేసేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టే వరకు తిప్పుదామండి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఇది బాగా కలిసే వరకు తిప్పుదామండి. ఈ సాల్ట్ ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందామండి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే ఇంకో స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఈ కారం బాగా దీనికి పట్టేటట్టు తిప్పుదాం. ఈ కారం వేసేటప్పుడు సిమ్లో పెట్టండి మంటని. ఈ ముక్కలకి కారం బాగా పట్టిన తర్వాత దీంట్లోనే మనం ధనియాల పొడి కూడా వేసుకుందాం. దీన్ని కూడా బాగా కలుపుతాం. బాగా మిక్స్ అవ్వాలండి. ఇప్పుడు 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దామండి. ఆయిల్ సపరేట్ అయిందండి. ఈ టైంలోనే మనం కొంచెం ఎండు కొబ్బరి వేసేసుకుందాం. ఈ ఎండు కొబ్బరి వల్ల టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా బాగా మిక్స్ చేద్దాం. కొబ్బరి పొడి వేసిన 2 నిమిషాల తర్వాత మనం ఈ గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. దీన్ని కూడా దీనికి బాగా పట్టిద్దాం. ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుందాం. ఈ పుదీనా, కొత్తిమీర కూడా బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం దించేసుకుందాం. చూసారు కదండి, ఈ లివర్ ఫ్రై చేయడం చాలా ఈజీ. ఇది కేవలం 15 నిమిషాల్లో చేసుకోవచ్చు. మీరు కూడా నేను చెప్పే రెసిపీ స్టెప్ టు స్టెప్ ఫాలో అయితే మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.